జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. గతంలో 2 సార్లు సర్పంచ్గా సేవలందించిన ఓలపు గంగాధర్ మూడవసారి బరిలో నిలిచి హ్యాట్రిక్ కొట్టాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇక గత ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకపోవడానికి దూరంగా ఉన్నటువంటి గంగాధర్ ప్రస్తుతం రిజర్వేషన్లు అనుకూలించడంతో నూకపల్లి అభివృద్ధిలో భాగం కావడం కోసం బరిలో నిలిచారు. సంపాదన కోసం కాదు, నూకపల్లి గ్రామ అభివృద్ధి చరిత్రలో తన పేరు మరింత పదిలంగా నిలుపుకోవాలని ఈ బాధ్యతతోనే తాను బరిలో ఉన్నానని గంగాధర్ స్పష్టం చేస్తున్నారు. తన పాలన కాలంలో గ్రామం సాధించినటువంటి అభివృద్ధిని, తీసుకొచ్చినటువంటి పథకాలను, పరిష్కరించిన సమస్యలను ఒక్కొక్కటిగా ప్రజలకు వివరిస్తున్నారు. ఈసారి గెలిస్తే గ్రామానికి మరింత స్థిరమైనటువంటి మౌలిక సదుపాయాలు, తాగునీటి సమస్యల పరిష్కారం, అంతర్గత రహదారుల విస్తరణ, అలాగే మహిళలు, యువత కోసం కొత్త పథకాలపై దృష్టి పెడతానని ఆయన హామీ ఇస్తున్నారు. నేను 2 టర్ములు సర్పంచ్గా చేసిన ఇంతకుముందు నేను ఊరిలో చేసిన పనులు పిసి రోళ్ళు, శ్మశాన వాటిక, అది సంత నిధులతో వినాయక మండపాలు చేసినాను. ప్రతి ఒక్కరికి అన్ని కలుపుకొని పోయి వాటికి అత్యంగా ఎన్నో పనులు చేసిన. ఇప్పుడు కూడా నేను చేసే పనులు ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని మిగిలిపోయినాయి. నేను ఇప్పుడు మధ్యన ఒక 5 సంవత్సరాలు గ్యాప్ అయింది కాబట్టి ఇప్పుడు నేను చేసే పనులు ఏంటంటే, ఎస్సీ వాడలో శ్మశానానికి లేదు, దాన్ని పూర్తి చేస్తా. దసరా జంపికాడ గద్దె కట్టిస్తాను. ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండి బాగా ఎక్కువ డెవలప్ చేసి నా పేరు కోసం, అంటే సంపాదించడం కాదు, నా పేరు కోసం కష్టపడాలని నా ఉద్దేశం ఉంది. నూకపల్లి గ్రామాల ప్రజలందరూ కలిసి నన్ను గెలిపించాలి. వాళ్ళకు తగినట్టుగా నేను అనుకూలంగా పనులు చేసి ముందుకెళ్తా.